రవికాంత్, నిజంగా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి సాయం అందాలి, ఏ ఒక్కరికి కూడా సాయం మిస్ కాకుండా ఉండాలి. కానీ పరిస్థితి ఎట్లా కనిపిస్తుంది, వాస్తవంగా ఎంత మేరకు ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది, వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల సిచ్యువేషన్ ఎట్లా ఉంది అక్కడ? ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా మనం చూసినట్టయితే స్వేచ్ఛ పూర్తి స్థాయిలో వాళ్ళకు నిన్న సీఎం వచ్చి వాళ్ళకు భరోసా కల్పించే ప్రయత్నం చేశాడు. వాళ్ళకు 10,000 రూపాయలు, కుటుంబానికి 10,000 రూపాయలు తాత్కాలిక సాయం అందిస్తున్నామని చెప్పాడు. కలెక్టర్కి సంబంధించినటువంటి అకౌంట్లో 5 కోట్ల రూపాయలు అందుబాటులో ఉంచామని, మీకు ఏ అవసరాలు కావాలన్నా కూడా ఆయన దగ్గర మీరు తీసుకోవచ్చు, మీకు సంబంధించినటువంటి నిత్యావసరాలన్నీ కూడా ఆ అకౌంట్ నుంచి మీకు అందుతాయన్నట్టుగా ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేశాడు. నిన్న ఉదయం 10 గంటల తర్వాత సీఎం అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇప్పటి వరకు కూడా వాళ్ళని పట్టించుకున్న నాదుడే లేడని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే నిత్యావసరాలకు సంబంధించి మనం ఆ గ్రామానికి వెళ్ళి పరిశీలించిన సమయంలో, టీ న్యూస్గా మనం మాట్లాడిన సమయంలో వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి బియ్యం అన్నీ కూడా, అంటే వర్షాకాలం సీజన్లో పండినటువంటి ధాన్యం, వాళ్ళు తినడానికి పెట్టుకున్నటువంటి ధాన్యము, దాంతోపాటు ఎవరికైనా అమ్మడానికి, అంటే కొత్త బియ్యం కాబట్టి వాటిని పాత బియ్యంగా చేసి అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ బియ్యం అన్నీ కూడా తలిసి ముద్దైన నేపథ్యం, వాటిని ఆరబోసుకునే నేపథ్యం, అంటే ప్రభుత్వం నుంచి సహాయం అందుతుందో అందదో అనే ఆలోచనలో కొంతమంది వాటిని ఆరబోసుకున్నారు. వీటిని తినలేమని తెలుసు, కానీ మళ్ళీ విపత్తు వస్తే, విపత్కర పరిస్థితులు వస్తే ఇవే ఆధారం అవుతాయి, ఇవే తిండి గింజలుగా మాకు మారుతాయి అన్న ఆలోచన విధానాన్ని అయితే వాళ్ళ వైపు నుంచి మనం చూసాము. చాలామంది అయితే ఆ బియ్యానికి సంబంధించి మోరిల్లో, కాలువల్లో పారబోసిన పరిస్థితి అయితే మనం చూసాము. ఇప్పటి వరకు కూడా సీతారాం తండా మనం చూసినట్టయితే మరిపేడ మండలం సీతారాం తండాకు సంబంధించి మనం చూస్తే అక్కడ ఒక హెల్త్ క్యాంప్ అయితే నామకే వాస్తే కొనసాగుతుంది. పూర్తిగా ఆ గ్రామం అంతా కూడా దుర్గంధము, దుర్వాసన వెదజల్లుతున్న నేపథ్యము, అక్కడ బ్లీచింగ్ పౌడర్ కూడా సరిపడా అందరం లేదని మనకు తెలుస్తూ ఉంది. అయితే ఆ మెడికల్ క్యాంపు ఉంటే ఏం లాభం, ఈ దుర్వాసన వస్తే ఆ దుర్వాసన మూలంగా అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం మూలంగా మళ్ళీ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది, హెల్త్ క్యాంపుల వద్ద 1-2 జబ్బులకు సంబంధించి, రోగాలకు సంబంధించే మందులు అందుబాటులో ఉంటాయి. జ్వరం కావచ్చు, వాంతులు, విరేచనాలు, అదేవిధంగా గొంతు నొప్పి, ఇలాంటి సమస్యలకు సంబంధించిన మందులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంటువ్యాధులు ప్రబలి వాళ్లకు మరిన్ని రోగాలు వస్తాయి, అంటే దోమలు పెరిగి ఇటు టైఫాయిడ్ కావచ్చు, డెంగీ లాంటి రోగాలు వస్తే మా పరిస్థితి ఏంటనే ఆందోళనలో అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో ఆ గ్రామ ప్రజలంతా కూడా వాళ్ళ ఆ ప్రభుత్వం నుంచి ఒక ఆపన్న హస్తం అందుతుందని ఎదురు చూశారు. కానీ ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదు. అయితే రవికాంత్, కొన్ని ప్రాంతాల్లో అయితే నిజంగా వరద వచ్చినప్పుడు అసలు అక్కడ ఏమీ లేదు అన్నట్టుగానే మనకి కనిపించింది. మొత్తం ప్రవాహం తప్ప ఏమీ కనిపించలేదు. కానీ ప్రవాహం మొత్తం తగ్గిపోయిన తర్వాత ఊళ్ళు కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరి అటువంటి ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి సహాయక చర్యలు ఎట్లా ఉన్నాయి, అక్కడ ప్రజల జీవన స్థితి ఎట్లా ఉంది ఇవాళకి? అక్కడ ప్రభుత్వం ఉంది అంటే అక్కడ పోలీసులను అందుబాటులో ఉంచారు, రెవెన్యూ సిబ్బందిని అందుబాటులో ఉంచి మేము ఉన్నాము అని ఒక ప్రభుత్వంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అయితే మనం గమనిస్తే సీతారాం తండా కావచ్చు, ఇటు రావిలాల కావచ్చు, ఆలేరుకు సంబంధించి, అంటే మరిపేడ మండలం సీతారాం తండా, అదేవిధంగా నెల్లికుదురు మండలం ఆలేరు, రావిలాల, ఈ గ్రామాలు పూర్తి ఎఫెక్ట్ అయిన నేపథ్యము, వాళ్ళు కట్టుబట్టలతో ఇవాళ రోడ్డుపై నిల్చున్న సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం. కనీసం వాళ్ళకు తిండి గింజలు కూడా అందని నేపథ్యం అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఆ గ్రామానికి సంబంధించి స్వచ్ఛంద సంస్థలు వచ్చి అందిస్తే ఇటు టిఫిన్ కావచ్చు, మధ్యాహ్న భోజనం, రాత్రికి సంబంధించినటువంటి డిన్నర్ చేస్తున్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఇప్పటికీ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, తమకు సంబంధించినటువంటి 10,000 రూపాయలు అందుతాయని చెప్పి ఎదురు చూస్తున్న నేపథ్యము. ముఖ్యంగా మనం సీతారాం తండాకు సంబంధించి సీఎం వచ్చిన గ్రామాన్ని మనం ఉదాహరణగా తీసుకుంటే, నిన్న ఉదయం సీఎం వచ్చి వెళ్తే అక్కడ ఉన్నవే 40 ఇండ్లు. ఒక ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తే ఎంతసేపట్లో ఆ ఇళ్లకు సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి కావచ్చు, నిత్యావసర సరుకులు ఎంతసేపట్లో అందించవచ్చు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఒక కుటుంబానికి సంబంధించి నిత్యావసర సరుకులు కావాలంటే ఒక దుకాణానికి వెళ్ళి వెంటనే ఒక గంట సేపట్లో కొనుక్కొని తీసుకోవచ్చు. ఇది ఒక కుటుంబానికి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే, ఒక ప్రభుత్వ యంత్రాంగమే అక్కడ పనిచేస్తే పూర్తి స్థాయిలో యంత్రాంగం అంతా అక్కడ ఉండి ఇప్పటికీ కూడా వాళ్ళకు నిత్యావసర సరుకులు అందని పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము.